హలో అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ పులుసు అండి. చాలా ఈజీ సింపుల్‌గా చేసుకోవచ్చండి. ప్రాసెస్ ఏంటో చూసేయండి. ఇక్కడ నేను స్టవ్ పైన కర్రీ బౌల్ పెట్టానండి. తర్వాతకు కొద్దిగా ఆయిల్ వేసాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా పసుపు, కారం అలాగే సాల్ట్ వేసానండి. నేను ముందుగానే ఎగ్స్ ఉడకబెట్టుకున్నానండి. ఎగ్ మొత్తం పీల్ తీసేసి ఇలా పసుపు, కారం, సాల్ట్ వేసాను కదండీ! దీంట్లో మంచిగా నీట్‌గా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి. అదే ప్యాన్‌లోనే మనము కొద్దిగా ఆయిల్ వేసేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్న తర్వాతకు ఇక్కడ నేను లవంగ, ఇలాచి, బిర్యానీ ఆకు వేసుకున్నానండి. వేసుకున్న తర్వాత ఇవి కొద్దిగా ఫ్రై కానివ్వాలి. ఫ్రై అయిన తర్వాతకు నేను దీంట్లో ఆనియన్స్ పేస్ట్ చేసి పెట్టుకున్నానండి. ఆ పేస్ట్ అంతా నేను దీంట్లో వేసేసాను. ఇది వేసిన తర్వాత మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఆ పచ్చివాసన ఆనియన్ పచ్చివాసన అనేది వస్తుంది కదండి, అదంతా పోయేంత వరకు నీట్‌గా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత క్యాప్ పెట్టేసుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న తర్వాతకు నేను ఇక్కడ చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసేసానండి. ఈ పచ్చిమిర్చి కొద్దిగా ఉడికేంత వరకు నేను క్యాప్ పెట్టేసుకొని ఒక 1 మినిట్ అలా ఉంచుకున్నానండి. ఆ తర్వాత నేను టమాటాలు కూడా చిన్నగా కట్ చేసి పెట్టుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి. అది కూడా పేస్ట్ చేసి పెట్టుకున్నాను. అది కూడా మొత్తం వేసేసుకోవాలి. అది వేసుకున్న తర్వాత దాన్ని కూడా నీట్‌గా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత దాన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 మినిట్స్ అలా ఉడికించాలండి. అలా ఉడికిన తర్వాతకు చూడండి ఇలా ఉడికింది. నేను దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం అలాగే సాల్ట్ ఇవంతా వేసుకున్నట్టు మనం టేస్ట్ సరిపడంత సాల్ట్ వేసుకోవాలి. మనకు కారం స్పైసీ కావాలంటే వేసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు అండి. నేను ఇక్కడ తక్కువనే వేసాను. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను కదండి, అందుకే నేను కొద్దిగా వేసుకున్నాను కారము. ఇదంతా నీట్‌గా కలుపుకోవాలండి. మిక్స్ అయ్యేటట్టు కలుపుకున్న తర్వాత మనం క్యాప్ పెట్టేసుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ క్యాప్ పెట్టేసుకొని మనం మంచిగా ఉడికించుకోవాలండి. ఈ ఉప్పు, కారం ఇవన్నీ ఉంటాయి కదండి, ఇవన్నీ నీట్‌గా ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత నేను చిన్న గ్లాస్‌తో 2 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. పోసుకున్న తర్వాత దీన్ని నీట్‌గా కలుపుకున్నానండి. కలుపుకున్న తర్వాత నేను క్యాప్ పెట్టేసుకొని ఒక 3 మినిట్స్ అలా బాగా ఉడికించాను. మధ్యలో ఒకసారి మళ్ళీ క్యాప్ ఓపెన్ చేసుకొని చూసుకోవాలండి. అడుగు పట్టకుండా చూసుకొని మళ్ళీ ఒకసారి నీట్‌గా కలుపుకోవాలండి. మనకు వాటర్ ఇంకా కొద్దిగా కావాలనుకుంటే ఇంకో చిన్న గ్లాస్‌తోనే సగం గ్లాస్ పోసుకుంటే సరిపోతుందండి. నేను ఇక్కడ సాల్ట్ అయిందో ఒకసారి టేస్ట్ చేసి చూసానండి. సాల్ట్, ఉప్పు, కారం అవన్నీ సరిపోయాయండి. తర్వాత మేము ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండీ ఎగ్స్, ఇవన్నీ దీంట్లో వేసేసాను. ఇవి వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న క్యాప్ పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ అలా ఉడికించాలండి. ఉడికిన తర్వాతకు నేను దీంట్లో కస్తూరి మేతి వేసానండి. కస్తూరి మేతి వేసిన తర్వాతకు మనం నీట్‌గా కలుపుకొని మళ్ళీ ఒక 1 మినిట్ అలా ఉడికించుకోవాలండి. ఉడికిన తర్వాత నేను దీంట్లో ధనియా, జీలకర్ర పౌడర్ వేసానండి. అది స్కిప్ అయినట్టుంది. ఆ తర్వాత క్యాప్ పెట్టేసుకొని మళ్ళీ ఒక 1 మినిట్ వరకు అది కూడా ఉడికించాను. ఆ తర్వాత ఇక్కడ ఫైనల్‌గా ఇంక ఉడికిపోయిందండి. నేను ఇక్కడ కొత్తిమీర వేసేసుకుంటున్నాను. కొత్తిమీర వేసుకున్న తర్వాత నీట్‌గా కలుపుకోవాలి. కలుపుకున్నాక మళ్ళీ ఇది ఒక 1 మినిట్ అలా నీట్‌గా ఉడికించాలండి. ఉడికించేసి మనకు కర్రీ రెడీ అయిపోతుందండి. ప్లీజ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీ నోటిఫికేషన్ మీకు వచ్చేసేయండి. ఫైనల్‌గా కర్రీ రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుందని ట్రై చేయండి.